శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈ నెల 23వ తారీఖు 3వ నెల 2024 శని త్రయోదశి వస్తుంది. మీకు తెలిసినటువంటి విషయమే. మరి ఈ శని త్రయోదశి నాడు మీరు శని హోమం జరిపించుకుంటున్నారా? ఎందుకంటే మళ్ళీ ఇలాంటి టైం అనేది రాదండి. శని కుంభరాశిలోకి వచ్చాడు. ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ఈ సంవత్సరం మొత్తం కూడితే ఎన్నో నంబర్ వస్తుందండి? 8వ నంబర్ వస్తుంది. ఎందుకంటే శనీశ్వరుని అనుగ్రహం పొందే సంవత్సరం ఇది. నవనాయకుల ఫలితాలలో రాజు కంటే గొప్పవాడేవాడండి మంత్రి, సైన్యాధ్యక్షుడు. ఈ ఇద్దరు కీలకమైనటువంటి పాత్ర. రాజు ఏం లేదు, ఒక రబ్బర్ స్టాంప్ మాత్రమే. అలాంటి మంత్రిత్వ శాఖను సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి వాడు శనీశ్వరుడు. ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా. మేఘాలు కురిస్తేనే కదా మనకు పంటలు బాగా వచ్చేది. అనుగ్రహం కలిగితే కదా, శనీశ్వరుడు అనుగ్రహం కలిగితే కదా మనం 4 ముద్దలు కడుపులోకి వెళ్ళేది. అలాంటి శనీశ్వరుడు ఇన్ని కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకున్నాడు. అందులో ఈ శని త్రయోదశి నాడు గ్రహాల సంపత్తి ఎలా ఉందంటే, ఆ యొక్క కూడలి ఎంతో అద్భుతంగా ఉంది. గ్రహ కుండలి కనుక చూస్తే ఎంతో చక్కగా ముచ్చటేస్తుంది. మేషంలో గురువు, మీనంలో రవి, రాహు, బుధుడు, కుంభరాశిలో శుక్రుడు, శని, కుజుడు, కన్యలో కేతువు, సింహంలో చంద్రుడు. ఈ యొక్క గ్రహ సంపత్తి చాలా అద్భుతంగా ఉందండి. ఈ టైంలో కనుక మనం శని హోమం కనుక జరిపిస్తే శనీశ్వరుని అనుగ్రహం తప్పకుండా పొందుతామండి. అది శని త్రయోదశి అవ్వడం ఇంకా మంచి వేళ విశేషం. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరున నేను తెలియజేస్తుంది ఏంటంటే, శని హోమంలో తప్పకుండా మీరు చేయించుకోండి. శని హోమం చేయించుకోండి. ఇక్కడ తప్పితే మళ్ళీ మనకు 30 సంవత్సరాల దాకా అవకాశం ఇవ్వడు ఆ భగవంతుడు. ఇప్పుడు ద్వారాలు తెచ్చిపెట్టాడు, గేట్లు ఓపెన్ చేసి పెట్టాడు. ఎవరెవరికి ఏ కష్టాలు రండి, ఇవ్వండి, నాకు వినతులు ఇవ్వండి, నేను చూస్తాను, ఏది సబబు న్యాయమైనటువంటి కోరికలు ఉంటే నేను తీర్చేస్తాను, వెళ్ళండి మీరు అని చెప్పేసి. శనికి మనం పోయి, అయ్యా నాకు ఒక 500 కోట్లు కావాలి, నేను శని హోమం జరిపించుకుంటాను కావాలంటే అతను వినతి తీసుకుంటాడు, కానీ రిజెక్ట్ చేసి పంపిస్తాడు. అది కాదు ధర్మబద్ధమైన కోరిక. అయ్యా నా కొడుకు బీటెక్ వరకు చదివాడు, వాడికి ఉద్యోగం లేదు, వాడు ఒక దారిన పడేట్టు చేయి భగవంతుడా అని చెప్పి శనీశ్వరుడు పోతే చూస్తాడు, నీకు ఉద్యోగం కావాలని ఉద్యోగం రప్పిస్తాడు. అంతే. ఇది న్యాయమైనటువంటి కోరిక. అది అధర్మమైనటువంటి కోరిక. 500 కోట్లు కావాలి నాకు అంటే అధర్మం. అది ఇస్తాడు కానీ నీలో ఆ పేషెన్స్ అనేది ఉండాలి. ఆ భగవంతుడు ఇచ్చే వరకు ఆగాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి మీ అమ్మాయికి వివాహం కావట్లేదు, శనీశ్వరుని అడగండి, కంపల్సరీ మంచి వరుణ్ణి ఇస్తాడండి. శనీశ్వరుడు భగవంతుడు కల్పిస్తాడు, మంచి వరుణ్ణి కల్పిస్తాడు. పిల్లలు చదువులో ఏకాగ్రత లేదు, చదువుకోవడం లేదు, వాడు ఇబ్బంది పడుతున్నాడు, వ్యసనాలకు అలవాటు పడుతున్నాడు, వాడికి ఒక మంచి మార్గం కల్పించేటట్టు చేయవయ్యా భగవంతుడు అనుకోరండి, తప్పకుండా నెరవేరుస్తాడు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు, చెప్పిన మాట విన వ్యసనాలకు అలవాటు పడిపోతాడు, డబ్బు అంతా వృధాగా ఖర్చు చేస్తున్నాడు. అలాంటి వాళ్ళకు శని హోమం జరిపించండి, మంచి జరుగుతుంది. వాళ్ళకి బాగా కష్టపడి చదువుకునేటువంటి పిల్లలు ఉంటారు, ర్యాంకులు రాక ఇబ్బంది పడుతుంటారు. 1 మార్క్, హాఫ్ మార్క్, అర మార్క్ అంటారు. ఆ మార్కులు, ఆ ఒక్క ర్యాంకులు కొన్ని వేలల్లో మిస్ అవుతుంటాయి 1 మార్కుతో. అలాంటి వారికి మా పిల్లోడికి ఏదైనా మంచి ర్యాంక్ వచ్చేటట్టు చేయండి అని చెప్పేసి భగవంతుడు కోరుకుంటాడు, తప్పకుండా నెరవేరుస్తాడు శనీశ్వరుడు. భార్యాభర్తల మధ్య ఇద్దరికి కీచులాటలు అవుతుంటాయి, వాళ్ళను చక్కగా ఉండేటట్టు దీవించాయని చెప్పేసి అది నెరవేరుస్తాడు. కాబట్టి ఇలాంటి సమస్యలు, ధర్మబద్ధంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైనా కూడా భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు. వాడు 100 కోట్లు సంపాదించిన 100 వానికంటే 500 కోట్లు సంపాదించి నేను నంబర్ 1గా ఉండాలని భగవంతుడు అడుగు, తీర్చడు, నేను ఇంకా అగత్ పాతాలకు తొక్కిపడిస్తాడు. అందుకే చెప్తున్నానండి, ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోండి. శని త్రయోదశి నాడు, శనివారం రోజు శని త్రయోదశి, ఈ నెల 23వ తారీఖున, మరి 3వ నెల 2024 శని త్రయోదశి నాడు శని హోమం జరిపిస్తున్నాను. మీరు దివ్యమైనటువంటి కోరికలు ఎవరికి ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా శనీశ్వరుడు గేట్లు ఓపెన్ చేసి పెట్టాడు. శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు ఓపెన్ అవుతాయి, కుంభరాశిలో నుండి మీనరాశిలో క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని శని హోమం చేయించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. సర్వే జన సుఖినో భవంతు.